Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ మాన్వా చాప్టర్ 15 టు చాప్టర్ 19 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉంది. అండ్ గైస్, ఈ వీడియోకి నేను 500 likes ప్లస్ 120 కమెంట్స్ టార్గెట్గా పెడుతున్నాను. మీ టార్గెట్ని త్వరగా ఫినిష్ చేస్తే నేను నెక్స్ట్ సోలో లెవెలింగ్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. సో అందుకే టార్గెట్ని త్వరగా ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. కమెంట్స్ బాక్స్ని నింపేయండి ఏదో ఒకటి పెట్టి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 15లో మనం జిన్విని చూస్తాం. అతను అనుకుంటాడు ఈ స్వర్డ్ దీని డ్యూరబిలిటీని లూజ్ చేస్తుంది. అంటే మెల్లిమెల్లిగా ఈ స్వాడ్ విరిగిపోతుంది. బికాస్ ఈ స్వాడ్తోనే కదా జిన్వు చాలా వుల్ఫ్స్ని డిఫీట్ చేసాడు. అండ్ దాంతో ఈ స్వాడ్ మెల్లిమెల్లిగా బ్రేక్ అయిపోతుంది. అండ్ ఈ స్వాడ్ అనేది కాదు, వేరే ఒక హై క్వాలిటీ స్వాడ్ అయినా సరే విరిగిపోతుంది ఎక్కువ యూజ్ చేస్తే. అండ్ తర్వాత జిన్వు తన స్వాడ్కి థ్యాంక్స్ అని చెప్తాడు. బికాస్ ఆ స్వాడ్ వల్లనే కదా తను ఇంతవరకు సర్వైవ్ అవ్వగలిగాడు. అండ్ ఆ వుల్ఫ్స్ని చంపడంతో జిన్వుకి కొన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. లైక్ ఫ్యాంగ్స్, డాగర్స్, కొన్ని క్లోత్స్, అండ్ ఒక హాట్ స్టోన్ అంటే రిటర్న్ స్టోన్. అండ్ ఈ స్టోన్ని యూజ్ చేసి జిన్వు ఈ డంజన్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ జిన్వు అదే కన్ఫ్యూజన్లో ఉంటాడు, ఎగ్జిట్ అయిపోవాలా లేదా ఇక్కడే ఉండి డెవలప్ అవ్వాలా అని. బట్ తను లాస్ట్కి డిసైడ్ అవుతాడు ఇక్కడే ఉండి డెవలప్ అవ్వాలని. బికాస్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు. ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే జిన్వుకి మళ్ళీ ఇలాంటి ఇన్షియెంట్ డంజన్ దొరకపోవచ్చు. సో దాంతో జిన్వు ఇంకా లోపలికి పోతాడు అండ్ మాన్స్టర్స్ని వేసుకుంటూ పోతాడు అండ్ డెవలప్ అవుతూ ఉంటాడు. అండ్ జిన్వు అనుకుంటాడు నేను డెవలప్ అయ్యే కొద్దీ మాన్స్టర్స్తో ఫైట్ ఈజీగా అవుతుందని. అండ్ జిన్వు కూడా ఫీలింగ్ వస్తుంది తను స్ట్రాంగ్ అవుతున్నాడని. ఎందుకంటే ఈ మాన్స్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు నార్మల్ డంజన్ మాన్స్టర్స్. అండ్ ఇవి లివింగ్ క్రియేచర్స్ లాగా కూడా ఉండవు. అండ్ ఈ మాన్స్టర్స్ ఒక ప్యాటర్న్లో జిన్వు మీద అటాక్ చేసి అంటే పైనుంచి సైడ్ నుంచి అలాగా. అండ్ ఈ ప్యాటర్న్ని జిన్వు ఫిగర్ అవుట్ చేసుకుంటాడు. అండ్ అలా జిన్వు మాన్స్టర్స్ని డిఫీట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే జిన్వు ఒక థింగ్ని గమనిస్తాడు అబౌట్ మాన్స్టర్స్ నేమ్. అంటే ఫస్ట్ టైం జిన్వు వుల్ఫ్స్తో ఫైట్ చేసినప్పుడు తన పేరు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. బట్ ఇప్పుడు అది వైట్ కలర్ అయిపోయింది. అంటే ఈ కలర్స్ మనకి చెప్తాయి ఒక మాన్స్టర్ ఎంత స్ట్రాంగ్ అని. సో వైట్ అంటే వీక్, ఆరెంజ్ అంటే స్ట్రాంగ్, అండ్ రెడ్ అంటే చాలా స్ట్రాంగ్ అని అర్థం. అండ్ ఆల్సో మీకు గుర్తుంటే జిన్వు ఫస్ట్ టైం వుల్ఫ్తో ఫైట్ చేసినప్పుడు తన పేరు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. బట్ ఇప్పుడు అది వైట్ అయిపోయింది. అంటే జిన్వు చాలా స్ట్రాంగ్ అయ్యాడని అర్థం. బట్ ఈవెన్ ఇంత స్ట్రాంగ్ అయినా కూడా జిన్వుకి తన మీద తనకి నమ్మకం ఉండదు, తను బాస్ మాన్స్టర్ని డిఫీట్ చేయగలడని. అండ్ ఈవెన్ జిన్వు ఒక స్ట్రాంగ్ మాన్స్టర్ని సెన్స్ చేయగలుగుతాడు కింద. అండ్ ఆల్సో ఇప్పుడు జిన్వుది లెవెల్ రేజ్ కూడా అవ్వట్లేదు చిన్న చిన్న మాన్స్టర్ని డిఫీట్ చేస్తే. అంటే ఇప్పుడు తను బాస్ మాన్స్టర్ని డిఫీట్ చేస్తే కానీ తన లెవెల్ 18కి రేజ్ అవ్వదు. సో తన లెవెల్ని రేజ్ చేసుకోవడానికి జిన్వు స్టేర్స్ దిగి కిందికి వెళ్తాడు. అండ్ అక్కడ వాటర్ ఉంటుంది. అండ్ అప్పుడే వాటర్ లోపల నుంచి ఒక పెద్ద మాన్స్టరు బయటకు వచ్చి జిన్వు మీద అటాక్ వేస్తుంది. అండ్ దాంతో జిన్వుది స్వర్డ్ విరిగిపోతుంది. అండ్ ఇదొక స్నేక్ మాన్స్టర్. అండ్ దీని పేరు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంటే ఈ మాన్స్టర్ స్ట్రాంగ్ అని అర్థం. అండ్ చాప్టర్ 15 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గైస్. చాప్టర్ 16లో మనం జిన్వుని చూస్తాం. అతను ఆలోచిస్తూ ఉంటాడు ఈ స్నేక్ మాన్స్టర్ని ఎలా డిఫీట్ చేయాలని. బికాస్ ఈ స్నేక్ బాడీ చాలా హార్డ్గా ఉంటుంది. ఒక విరిగిపోయిన స్వర్డ్తో అంత హార్డ్ బాడీని కట్ చేయలేరు. అండ్ ఆల్సో పంచెస్ వల్ల కూడా దాని బాడీ మీద ఏమీ ఎఫెక్ట్ పడదు. సో అప్పుడే ఆ స్నేక్ జిన్వు మీద అటాక్ వేస్తుంది. అండ్ దాంతో జిన్వు కూడా తన విరిగిపోయిన స్వర్డ్తో స్నేక్ మీద అటాక్ వేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ దానివల్ల ఆ స్నేక్కి ఏం కాదు. అండ్ తర్వాత ఆ స్నేక్ మళ్ళీ జిన్వు మీద అటాక్ వేయడానికి వస్తుంది. బట్ ఈసారి జిన్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ తప్పించుకుంటూ స్నేక్ మీద అటాక్ వేస్తాడు. అండ్ జిన్వు అనుకుంటాడు ఈ స్నేక్ అటాక్ తనకి డైరెక్ట్గా తగిలితే తను చనిపోతాడని. అండ్ తర్వాత ఆ స్నేక్ కంటిన్యూస్గా జిన్వు మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. బట్ ఈసారి జిన్వు తప్పించుకోలేకపోతాడు. అతనికి అటాక్స్ హిట్ అవుతుంది. సో దాంతో జిన్వు అనుకుంటాడు నేను స్ట్రాంగ్ అయ్యాను అనుకున్నాను, బట్ నేను ఇంకా వీక్గానే ఉన్నాను అని అనుకుంటాడు. అండ్ అప్పుడే జిన్వుకి తన పాస్ట్ గుర్తొస్తుంది. బికాస్ వేరే వాళ్ళందరూ తన పాస్ట్లో తనని ఎక్కిరించే వాళ్ళు వరల్డ్ వీకెస్ట్ హంటర్ అని. అండ్ ఆ నిక్నేమ్ తనకి ఎందుకు వచ్చింది? బికాస్ తను వీక్ కాబట్టి. అండ్ వీక్నెస్ని ఎవరు బ్రాగ్ చేసి చెప్పలేరు కదా. అండ్ జిన్వుకి తెలుసు తను ఎంత వీకో అని. అండ్ జిన్వుకి ఆ టెంపుల్లో జరిగింది కూడా గుర్తొస్తుంది. ఆ టెంపుల్లో స్టేచ్యూస్ అంత స్ట్రాంగ్ కాబట్టే కదా హంటర్స్ అందరూ వాళ్ళ తల ఉంచారు. అండ్ అందరూ కూడా భయంతో వణికిపోయారు. అండ్ ఆ టెంపుల్లోకి రాకముందు హంటర్స్ అందరూ కూడా జిన్వుని ఇగ్నోర్ చేశారు బికాస్ తను వీక్ కాబట్టి. బట్ టెంపుల్లో తన వల్లనే కదా అట్లీస్ట్ 6 మెంబర్స్ అయినా సర్వైవ్ అవ్వగలిగారు. అండ్ జిన్వు స్ట్రాంగ్ కాదు కాబట్టి తనని అందరూ బిట్రే చేశారు. అండ్ అలాంటి ఫీలింగ్ జిన్వు మళ్ళీ ఫీల్ అవ్వద్దు అనుకుంటాడు. అందుకే తను స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాడు. సో అప్పుడే స్నేక్ జిన్వు మీద అటాక్ చేయడానికి వస్తుంది. అండ్ జిన్వు మళ్ళీ తన బాడీని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ జిన్వు అనుకుంటాడు కంపేర్ టు ద స్టేచ్యూస్ అవి ఇచ్చిన ఫియర్ చాలా ఎక్కువ కంపేర్ టు ది స్నేక్. అండ్ దాంతో జిన్వుకి అసలు భయం లేదు ఈ స్నేక్ని చూసి.
అండ్ అప్పుడే జిన్వు ఆ స్నేక్ బాడీని కట్ చేయగలుగుతాడు. అండ్ అప్పుడే స్నేక్ వేరే సైడ్ తిరిగిపోతుంది. దాంతో జిన్వు ఆ స్నేక్ మీదకి ఎక్కేసాడు అండ్ ఆ స్నేక్ బాడీని క్రష్ చేశాడు తన హ్యాండ్స్ తో. సో దాంతో ఆ స్నేక్ కి పెయిన్ వస్తుంది అండ్ దాంతో ఆ స్నేక్ అటు ఇటు గుద్దుకుంటది. బట్ అయినా సరే జిన్వు ఆ స్నేక్ ని వదలడు అండ్ తను సక్సెస్ఫుల్ గా ఆ స్నేక్ బాడీని క్రష్ చేస్తాడు. అండ్ అలా తను స్నేక్ మాన్స్టర్ ని డిఫీట్ చేశాడు. సో దాంతో జిన్వు డెవలప్ అవుతాడు, అది కూడా 3 times. అండ్ దాంతో జిన్వు తన 18 level కి రీచ్ అయిపోతాడు. అండ్ దాంతో జిన్వు నవ్వుతాడు అని అంటాడు నేను స్ట్రాంగ్ అయ్యానని. అండ్ ఆల్సో జిన్వుకి కొన్ని థింగ్స్ కూడా దొరుకుతాయి ఫర్ డిఫీటింగ్ ద స్నేక్ మాన్స్టర్. అండ్ అవి ఏంటంటే ఒక ప్యూరిఫైడ్ వెనమ్ పౌచ్. అండ్ దీంట్లో ఆ స్నేక్ ది వెనమ్ ఉంటుంది. అండ్ దీన్ని తాగితే ఆ స్నేక్ లాగానే జిన్వు బాడీ కూడా హార్డ్ అయిపోతుంది. బట్ దీనివల్ల జిన్వుకి కొంచెం స్ట్రెంత్ పోతుంది. అండ్ ఇంకొక ఐటమ్ ఏంటంటే ఒక డాగర్. అండ్ ఈ డాగరు ఆ స్నేక్ ఫ్యాంగ్ తో తయారైంది. అండ్ దీంతో ఎవరైనా కట్ చేస్తే వాళ్ళు ప్యారలైజ్ అయిపోతారు బికాస్ దీంట్లో ఆ స్నేక్ ది వెనమ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా చాప్టర్ 16 ఎండ్ అయిపోతుంది గైస్. సో చాప్టర్ 17 లో జిన్వు అనుకుంటాడు నా క్లోత్స్ అన్ని కూడా చిరిగిపోయినాయి అండ్ నా స్పోర్ట్ కూడా విరిగిపోయింది అండ్ తనకి బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. బట్ జిన్వు హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి ఒక డాగర్ అండ్ ఒక పోషన్ దొరికినందుకు. సో అప్పుడే డంజన్ అనేది డిసపేర్ అయిపోతుంది అండ్ మళ్ళీ ఒక నార్మల్ స్టేషన్ లాగా అయిపోతుంది. అండ్ జిన్వు స్టేషన్ నుంచి బయటకు వస్తాడు అండ్ అక్కడికి ఒక సోల్జర్ వస్తాడు అండ్ జిన్వుని అడుగుతాడు హూ ఆర్ యూ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు బ్రాడ్కాస్ట్ని వినలేదా అని అంటాడు. అండ్ దాంతో జిన్వు సోల్జర్ని అడుగుతాడు అసలు ఏమవుతుందని. అండ్ అప్పుడే ఆ సోల్జరు జిన్వు చేతిలో ఉన్న స్వోర్డ్ని చూస్తాడు. అండ్ దాంతో ఆ సోల్జర్ అంటాడు నువ్వు ఒక హంటర్ వా అని. అండ్ దాంతో జిన్వు హా అంటాడు. సో దాంతో సోల్జర్ జిన్వుని తనతో పాటు రమ్మంటాడు. అండ్ దారిలో జిన్వుకి చనిపోయిన మాన్స్టర్స్ బాడీ కూడా కనిపిస్తాయి. అండ్ దాంతో జిన్వు సోల్జర్ని అడుగుతాడు మాన్స్టర్స్ గేట్ని దాటి బయటకు వచ్చాయా అని. అండ్ దాంతో సోల్జర్ అంటాడు అవును మాన్స్టర్స్ వచ్చేసాయి బట్ హంటర్స్ చిన్న చిన్న మాన్స్టర్స్ని డిఫీట్ చేసారు బట్ ఒక పెద్ద మాన్స్టర్ మాత్రమే మిగిలింది, అది కూడా బాస్ మాన్స్టర్ అని అంటాడు. అండ్ జిన్వు ఆ బాస్ మాన్స్టర్ని సెన్స్ చేయగలుగుతాడు. అండ్ వేరే మనకి ఆ బాస్ మాన్స్టర్ని చూపిస్తారు అండ్ అదొక స్టోన్ మాన్స్టర్. సో వేరే హంటర్స్ అందరూ కలిపి ఫైట్ చేసినా కూడా దాన్ని ఆపలేకపోతారు. అండ్ మేజర్ పీపుల్ అక్కడే ఉంటారు అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ సోల్జర్స్ వాళ్ళని వెళ్ళిపోమన్నా కూడా వాళ్ళు వెళ్ళరు, అక్కడే ఉంటారు. అండ్ వాళ్ళు ఇంకా హంటర్స్ని క్వశ్చన్ చేస్తారు మీరు ఎప్పుడు మాన్స్టర్ని డిఫీట్ చేస్తారు, త్వరగా డిఫీట్ చేయండి లేదా ల్యాండ్ వాల్యూ పడిపోతుందని అంటారు. అండ్ అప్పుడే ఒక హంటరు అంటాడు హీలర్స్ మీరు త్వరగా ట్యాంక్ని హీల్ చేయండి అని. అండ్ ట్యాంక్ అనేవాడు ఒక D ర్యాంక్ హంటరు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా E ర్యాంక్ హంటర్స్. సో దాంతో అందరూ కూడా ట్యాంక్ మీద ఆశలు పెట్టుకుంటారు తనే మాన్స్టర్ని డిఫీట్ చేశాడని. అండ్ అప్పుడే ఇక్కడికి జిన్వు వస్తాడు బట్ తను ఇన్వాల్వ్ అవ్వడు, ఫస్ట్ గమనిస్తాడు. అండ్ ఆల్సో ఇక్కడ జూహీ కూడా ఉంటుంది. తను ఇక్కడే స్పేస్ అవుట్ అయిపోద్ది, అంటే తను ఇంకా ట్రామా నుంచి బయటకు రాలేదు ఫ్రమ్ ద స్టాచ్యూస్. తర్వాత తను హీలింగ్ స్టార్ట్ చేస్తుంది. అండ్ జిన్వు జూహీని చూస్తాడు అని అనుకుంటాడు ఈవెన్ ఆఫ్టర్ ఒక వీక్ తర్వాత కూడా జూహీ ట్రామా నుంచి ఇంకా బయటకు రాలేదు. అండ్ ఈవెన్ జిన్వు కూడా ట్రామా ఉంటుంది బట్ తను ట్రామా నుంచి బయటకు వచ్చేసిండు. అని అప్పుడే జిన్వు తన విరిగిపోయిన స్పోర్ట్ని ఆ బాస్ మాన్స్టర్ వైపు విసురుతాడు ఫుల్ ఫోర్స్తో. అండ్ జిన్వు అనుకుంటాడు నా ఈ అటాక్ వల్ల జస్ట్ ఆ మాన్స్టర్ ది డిఫెన్స్ విరిగిపోతే చాలు అని అనుకుంటాడు. అండ్ వేరే హంటర్స్ అనుకుంటారు ఒక ఐరన్ హంటర్ వచ్చేంత వరకు ఈ మాన్స్టర్ని డిఫీట్ చేయలేమని. అండ్ వీళ్ళు చనిపోతారని కూడా అనుకుంటారు. బట్ అప్పుడే జిన్వుది విరిగిపోయిన స్పోర్ట్ వచ్చి ఆ మాన్స్టర్కి తగులుతుంది. అండ్ దాంతో ఆ మాన్స్టర్ అక్కడే కొలాప్స్ అయిపోతుంది. అండ్ దాంతో హంటర్స్ అనుకుంటారు వాళ్ళే ఈ మాన్స్టర్ని డిఫీట్ చేశారని. సో దాంతో ట్యాంక్కి డౌట్ వస్తుంది మేము ఇంతసేపు కంటిన్యూస్గా అటాక్ చేసినా కూడా మాన్స్టర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు బట్ సడన్ గా ఎలా మాన్స్టర్ కొలాప్స్ అయిపోయింది, ఏమో వచ్చి మాన్స్టర్ కి హిట్ అయిందని అనుకుంటాడు. అండ్ అప్పుడే ట్యాంక్ కి జిన్వుది విరిగిపోయిన స్పోర్డ్ కనిపిస్తుంది. తను నమ్మలేకపోతాడు ఇంత చిన్న స్పోర్డ్ వచ్చి పెద్ద మాన్స్టర్ని డిఫీట్ చేసిందని. అండ్ దాంతో ట్యాంక్ ఒక సోల్జర్ని అడుగుతాడు నువ్వు చూసావా ఈ స్పోర్డ్ని ఎవరు వేశారని. అండ్ దాంతో ఆ సోల్జర్ అంటాడు ఇప్పుడే ఇక్కడ ఒక హంటర్ ఉండేవాడు బట్ తను వెళ్ళిపోయాడు అని అంటాడు. సో దాంతో ట్యాంక్ అనుకుంటాడు మేబీ తను ఒక హై ర్యాంక్ హంటర్ ఏమో అని. అండ్ వేసే జిన్వు అనుకుంటాడు నేను అనుకోలేదు ఒక్క హిట్తో మాన్స్టర్ డిస్ట్రాయ్ అయిపోతుందని, మేబీ దాని హెల్త్ లోగా ఉందేమో అని అనుకుంటాడు. అండ్ అప్పుడే జూహీ కూడా జిన్వుని చూస్తుంది. అండ్ చాప్టర్ 17 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 18లో మనం హాస్పిటల్ని చూస్తాం. అండ్ జిన్వు తన రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు అక్కడికి ఒక నర్స్ వస్తుంది. అతను జిన్వుని చూసి బ్లష్ చేస్తుంది. అతను సర్ప్రైజ్ అయిపోతుంది జిన్వుకి ముందు నుంచే ఇలాంటి బాడీ ఉందని. అండ్ అప్పుడే నర్సు జిన్వుని అడుగుతుంది నువ్వు ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నావా అని. దానికి జిన్వు ఎస్ అంటాడు. దాంతో నర్సు జిన్వుని తన నెంబర్ ఏమని అడుగుతుంది. దాంతో జిన్వు అనుకుంటాడు మేబీ తర్వాత ఏమైనా రిపోర్ట్ పంపిస్తారేమో అందుకే నెంబర్ అడుగుతుంది అని అనుకుంటాడు. కాకపోతే వేరే విషయం కోసం అని జిన్వు రియలైజ్ అవ్వడు. దాంతో జిన్వు తన నెంబర్ ఇచ్చేస్తాడు. అండ్ తర్వాత నెక్స్ట్ డే మనకి జీనాని చూపిస్తారు. అతను స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అండ్ అప్పుడు అక్కడికి జిన్వు వస్తాడు అని అడుగుతాడు స్కూల్కి వెళ్తున్నావా అని. అండ్ దానికి జీనా అంటది ఏంటి నువ్వు లెగిసే ఉన్నావా అని. దానికి జిన్వు అంటాడు నేను ఎప్పుడో లెగిసా, నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోవని అంటాడు. దానికి జీనా అంటది నువ్వు వర్కౌట్ చేస్తున్నావా, నువ్వు చాలా హైట్ అయ్యేవు, బాయ్స్ 20 ఏజ్ తర్వాత కూడా హైట్ అవుతారా అని అంటది. జిన్వు అంటాడు నాన్ సెన్స్ మాట్లాడుకు, ఈ అంబ్రెల్లా తీసుకపో వర్షం పడేలాగా ఉంది అంటాడు.
దానికి జీనా అంటది వర్షం పడేలాగా లేదు ఇప్పుడు అని అంటది. బట్ అయినా సరే జిన్వు అంబ్రెల్లా పెట్టి పంపిస్తాడు. అండ్ తర్వాత జిన్వు తన టాస్క్ ని చెక్ చేసుకుంటాడు. అతను అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాడు ఎక్సెప్ట్ రన్నింగ్, అది తర్వాత చేస్తాడు అంటాడు. అండ్ తర్వాత జిన్వు అనుకుంటాడు నేను నా స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల నా బాడీలో కూడా చేంజెస్ వచ్చాయి, నేను ఒకవేళ ఇలానే స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే నా బాడీ ఇంకా పెద్దగా అయిపోతుందేమో అని అనుకుంటాడు. అందుకే జిన్వు వేరే స్టాట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తాడు బ్యాలెన్స్ చేయడానికి. అండ్ అప్పుడే జిన్వుకి ఫోన్ వస్తుంది ఫ్రమ్ ద ఓనర్. అండ్ ఓనర్ రెంట్ అడుగుతాడు, ఒకవేళ రెంట్ ఇవ్వకపోతే డ్యూలో యాడ్ చేసుకుంటాను అంటాడు. సో దాంతో జిన్వు అంటాడు నేను త్వరలో రెంట్ కట్టేస్తానని. తర్వాత జిన్వు అనుకుంటాడు నేను ఇలానే డెవలప్ అయితే హై ర్యాంక్కి రీచ్ అయిపోతా, బట్ నేను సడన్గా ఒక హై ర్యాంక్ డంజన్లోకి ఎంటర్ అవ్వలేను బికాస్ నాది ఈ ర్యాంక్. అండ్ ఈ ర్యాంక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ గిల్డ్ వాళ్ళు ఎక్కువ ఈ ర్యాంక్ కంటెస్ట్ని తీసుకోలేరు. ఒకవేళ నేను నా ర్యాంక్ని ఇంక్రీజ్ చేసుకుంటే వేరే వాళ్ళకి నా ఎవేకనింగ్ గురించి చెప్పాలి అన్నది చాలా రిస్కీ, ఎందుకంటే అప్పుడు అందరి దృష్టి జిన్వు మీదనే ఉంటుంది అండ్ అప్పుడు తను తన పని చేసుకోలేడు. సో అందుకే ఈ సీక్రెట్ గురించి జిన్వు ఎవరికి చెప్పలేడు. అండ్ జిన్వు ఒక పార్టీలో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాడు, అంతని ఒక పార్టీ వాళ్ళే తీసుకుంటారు. సో దాంతో జిన్వు ఒక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్తాడు, ఎందుకంటే గేటు అక్కడే ఓపెన్ అయింది కాబట్టి. అండ్ అక్కడ పార్టీ మెంబర్స్ కూడా ఉంటారు. అండ్ ఈ పార్టీ లీడర్ పేరు డాంగ్ సూక్. అండ్ తను జిన్వు పేరు అండ్ ర్యాంక్ అడుగుతాడు. సో జిన్వు తన పేరు అండ్ తన ర్యాంక్ చెప్తాడు. దాంతో వేరే పార్టీ మెంబర్స్ నవ్వుతారు బికాస్ వాళ్ళకి జిన్వు నిక్ నేమ్ తెలుసు కాబట్టి. బట్ అప్పుడే డాంగ్ వాళ్ళని ఆపుతాడు అని చెప్తాడు జిన్వు వీక్ అయినా పర్వాలేదు బట్ మనకి నెంబర్స్ ముఖ్యం అని అంటాడు. అండ్ డాంగ్ జిన్వుతో అంటాడు ఇదొక సి ర్యాంక్ గేటు, నువ్వు ఈ గేట్లో ఫైట్ చేయలేవు బట్ నేను నీకు 20 lakh వాన్ ఇస్తా ఫర్ ఫిల్లింగ్ అవర్ మెంబర్ కౌంట్ అని అంటాడు. అండ్ నీకు ఒకవేళ ఇది ఓకే అయితే ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయి అంటాడు. అండ్ దాంతో జిన్వు ఆ కాంట్రాక్ట్ని చూస్తుంటాడు. బట్ అప్పుడు అక్కడికి జిన్ హో అని ఎంటర్ వస్తాడు. అతను ఒక డి ర్యాంక్ అంటారు. అండ్ తను కూడా చాలా వీక్ సేమ్ యాజ్ జిన్వు. అండ్ జిన్ కూడా ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేసిండు, ఎందుకంటే వీళ్ళిద్దరు వీక్ హంటర్స్ కాబట్టి. అండ్ వీళ్ళు సి ర్యాంక్ గేట్లోకి ఎంటర్ అవ్వలేరు ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ లేదు, ఇది ఒక సి ర్యాంక్ గేట్ కాబట్టి. బట్ వీళ్ళకి డాంగ్ లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి పార్టీలో జాయిన్ చేయించుకుంటారు బికాస్ నెంబర్స్ కూడా ఇంపార్టెంటే. 10 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది గేట్లోకి ఎంటర్ అవ్వాలి, అందుకే డాగ్ లాంటి వాళ్ళు ఇలా చేస్తారు. సో జిన్వు జిన్ది ఆర్మర్ చూసి షాక్ అయిపోతాడు బికాస్ జిన్ది ఆర్మర్ చాలా ఫ్లాషీగా ఉంటుంది అండ్ చాలా హై ర్యాంక్ కూడా అండ్ ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. అండ్ అప్పుడే జిన్వు డాంగ్ని అడుగుతాడు నేను ఏం చేయాలని. అండ్ దాంతో డాంగ్ అంటాడు నువ్వు జస్ట్ మా బ్యాగ్స్ని క్యారీ చేయి చాలు, అండ్ ఈ బ్యాగ్స్లో ఫుడ్, క్లాత్స్, ఎక్విప్మెంట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్స్ ఉంటాయి అని అంటాడు. అండ్ దాంతో జిన్వు డాంగ్ని అడుగుతాడు మనం ఒక హీలర్ లేకుండా డంజన్ లోపలికి ఎంటర్ అవుతున్నామా అని. అండ్ దాంతో డాంగ్ అంటాడు ఇది మా పర్సనల్ అటాక్ ఫోర్స్ అండ్ ఒక పర్సనల్ అటాక్ ఫోర్స్లో హీలర్ని తీసుకోవడం చాలా కష్టం, మేము ప్రతిసారి కూడా హీలర్ లేకుండానే డంజన్లోకి ఎంటర్ అవుతాము అండ్ ప్రతిసారి కూడా ఇలానే చేస్తాము అండ్ సక్సెస్ అయినాము అని అంటాడు. అండ్ అప్పుడే జిన్వు కాంట్రాక్ట్లో ఒక పాయింట్ని గమనిస్తాడు. అండ్ దాంట్లో ఇలా ఉంటుంది డంజన్లో ఎలాంటి యాక్సిడెంట్ అయినా నేను ఎవరిని బ్లేమ్ చేయను అని ఉంటుంది. అండ్ తర్వాత అందరూ గేట్ దగ్గరికి వెళ్తారు. అండ్ జిన్వుతో అంటాడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేసేలే అని అంటాడు. అండ్ దాంతో జిన్వు షాక్ అయిపోతాడు. అండ్ చాప్టర్ 18 ఇక్కడ ఎండ్ అయిపోతుంది guys. సో guys చాప్టర్ 19లో పార్టీ వాళ్ళందరూ కూడా గేట్ ముందుకి వచ్చేసారు అండ్ వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు బికాస్ ఈ గేట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఈవెన్ పార్టీ మెంబర్స్కే డౌట్ వస్తుంది ఇది ఒక సి ర్యాంక్ గేట్ అయినా అని. అండ్ జిన్ అయితే చాలా షాక్ అయిపోతాడు ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం జిన్ సా గేట్ అండ్ అందులోని ఇది ఒక సి ర్యాంక్ గేట్. అండ్ అప్పుడే జిన్ అంటాడు ఒక గేట్ సైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, దాని లోపల నుంచి వచ్చే మ్యాజిక్ ఫ్లో అనేది ఇంపార్టెంట్. ఒక గిల్డ్ డిసైడ్ అవుతుంది ఫ్రమ్ ద ఫ్లో ఆఫ్ ది మ్యాజిక్ ఆఫ్ ది గేట్ ఇది ఏ ర్యాంక్ డంజన్ ఆర్ గేట్ అని. అండ్ ఒకవేళ ఏ అండ్ బి ర్యాంక్ అయితే గిల్డ్ వాళ్ళే చూసుకుంటారు అండ్ లోవర్ ర్యాంక్ అయితే ఆ గేటు అంత డేంజరస్ కాదని అర్థం. అండ్ ఈవెన్ జిన్వి కూడా ఇదే ఫస్ట్ టైం ఒక సి ర్యాంక్ డంజన్ ఆర్ గేట్ని చూడడం. అండ్ తర్వాత అందరూ కూడా డంజన్ లోపలికి ఎంటర్ అవుతారు అండ్ డంజన్ లోపల లైట్ ఉండదు, అంటే మొత్తం డార్క్గా ఉంటుంది. సో దాంతో వీళ్ళు లైట్ని క్రియేట్ చేసుకుంటారు అండ్ ఆల్సో ఇక్కడ మాన్స్టర్స్ కూడా ఉండవు. సో దాంతో అందరూ అనుకుంటారు మాన్స్టర్స్ లేవా ఈ డంజన్లో అని. బట్ జిన్వుకి ఎలుగుతుంది, తను అనుకుంటాడు మాన్స్టర్స్ లేవని కాదు బట్ అవి ఇంకా ఎపేర్ అవ్వలేదు అంతే. అండ్ ఇక్కడ డార్క్గా ఉందంటే ఆ మాన్స్టర్స్కి మేబీ లైట్ పడకపోవచ్చు అండ్ ఈ మాన్స్టర్స్ ఇంటెలిజెంట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే డార్క్గా ఉంది కాబట్టి. మాన్స్టర్స్ సైట్ మీద డిపెండ్ కాకపోవచ్చు, అవి సౌండ్ అండ్ స్మెల్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాడు. అండ్ అప్పుడే జిన్వికి ఒక సౌండ్ వినిపిస్తుంది, అతనికి అర్థమవుతుంది ఇవి ఇన్సెక్ట్ మాన్స్టర్స్ అని. అంటే యానిమల్లో మనకి ఫస్ట్ యాంట్ మాన్స్టర్ అని చూపిస్తారు కదా అవే అవి. సో వీళ్ళకి యాంట్స్ వస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది బట్ అవి కనిపించవు, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావు. బట్ అప్పుడే జిన్వు అంటాడు పైనుంచి వస్తున్నాయని. అండ్ అప్పుడే యాంట్స్ వస్తాయి ఫ్రమ్ ద అబౌవ్ అండ్ హంటర్స్ ముందు నుంచే ఎలాడుకున్నారు కాబట్టి వాళ్ళు యాంట్స్ అన్నింటిని కూడా చంపేస్తారు అండ్ వాళ్ళ టీం వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ జిన్వు కూడా
వాళ్ళ టీం వర్క్ని మెచ్చుకుంటాడు. అండ్ ఇలాంటి టీం వర్క్ వల్లనే వాళ్ళకి హీలర్ అవసరం లేదేమో. సో మధ్యలో యాండ్స్ జిన్వో మీద కూడా అటాక్ చేస్తాయి. బట్ జిన్వో ఒక కిక్తో అన్ని యాండ్స్ని ఎగరగొట్టేస్తాడు. సో ఆఫ్టర్ డిఫీటింగ్ ద యాండ్స్ వీళ్ళందరూ కూడా మ్యాజిక్ క్రిస్టల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ తర్వాత టాంగ్ జిన్వుని అడుగుతాడు, నీకది తెలుసు మాన్స్టర్స్ పైనుంచి వస్తున్నాయని. అండ్ దాంతో జిన్వు అబద్ధం చెప్తాడు, నేను జస్ట్ ఫీల్ అయ్యానని. అండ్ దాంతో డాంగ్ అంటాడు, నీ సెన్సెస్ షార్ప్గా ఉన్నాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు. అండ్ తర్వాత ఒక హంటర్ డాంగ్ని పిలుస్తాడు అండ్ ఒక యాంట్ డెడ్ బాడీని చూపిస్తాడు. అండ్ అంటాడు, ఈ యాంట్ని మనం చంపలేదు అండ్ ఈ వూండ్ ఎలా ఉందంటే ఏదో ఒకటి బైట్ చేసినట్టు ఉంది అని అంటాడు. సో తర్వాత డాంగ్ అంటాడు, అంటే ఈ యాంట్స్ మనకన్నా ముందు వేరే మాన్స్టర్స్తో ఫైట్ చేసినాయి అండ్ మేబీ ఆ మాన్స్టర్స్తో ఒకరితో ఒకరు ఫైట్ చేసుకున్నాయేమో. అంటే ఈ యాంట్స్ కన్నా పెద్ద మాన్స్టర్ ఉందని డాంగ్ అనుకుంటాడు. తను ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాడు బికాస్ అఫ్ కోర్స్ ఆ పెద్ద మాన్స్టర్ని డిఫీట్ చేస్తే ఎక్కువ మైండ్ వస్తుంది కాబట్టి ఫ్రమ్ ద మ్యాజిక్ స్టోన్. అండ్ ఈవెన్ జిన్వు కూడా ఒక పెద్ద మాన్స్టర్ని సెన్స్ చేయగలుగుతాడు. అతను జిన్ని ఎలర్ట్ చేస్తాడు. అండ్ చాప్టర్ 19 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇది లెవెల్ అప్ చాప్టర్ 15 to 19 ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇచ్చిన టార్గెట్ని త్వరగా ఫినిష్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా అప్లోడ్ చేస్తాను. సో అందుకే త్వరగా ఫినిష్ చేసేయండి టార్గెట్. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. కమెంట్ బాక్స్ని నింపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గాయస్.